ఢిల్లీని వేదిక చేసుకొని అనేక మంది విద్యార్థుల్ని రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా ఒక రాజకీయ జగన్నాటకం ఆడుతున్న సంగతి మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. మరి పేపర్ లీక్ జరిగింది, నీట్ లీక్ జరిగింది కాబట్టి ఎడ్యుకేషన్ చేస్తామంటున్నారు కదా. రాహుల్ గాంధీ స్వయంగా వెళ్లి గాంధీ స్మారక చిహ్నం దగ్గర వెళ్లి రకరకాలుగా డ్రామాలు ఆడుతున్నటువంటి రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా, గతంలో యూపీఏ ప్రభుత్వంలో అనేక సార్లు ఈ రకమైనటువంటి లీకులు జరిగినప్పుడు మరి మీ యూపీఏ ప్రభుత్వం కానీ యూపీఏ మంత్రులు కానీ ఏ రోజైనా బాధ్యత తీసుకున్నారని అడుగుతా ఉన్నా. దాదాపు 72 సార్లు మీ ప్రభుత్వంలో లీకులు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. మరి అనేక సార్లు మీ ప్రభుత్వాల్లో యూపీఏ ప్రభుత్వంలో మీ ప్రభుత్వాలు ఉన్నటువంటి మీ పార్టీ అధికారులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి లీకుల గురించి ఏ రోజు కూడా ఏ ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ ఎలాంటి బాధ్యత తీసుకోకుండా గాలి కొదిలేసి వేలాది లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆ రోజు ఆడుకున్న రోజు గుర్తుకు రాలే. ఈరోజు అధికారం పోయిన తర్వాత ఏదో ఒక రకంగా అధికారం చేజారిందన్న ఒక కుట్రతోటి మీరు ఈ రకమైనటువంటి రాజకీయ క్రీడ ఆడుతున్నటువంటి రాహుల్ గాంధీ, ఆయన సహచరులు, అదే మాదిరిగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఈరోజు పూర్తిగా విద్యార్థి లోకాన్ని సోషల్ మీడియా ఆధారంగా ఏదో ఒక రకమైనటువంటి కుట్రలో భాగస్వామ్యం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అదే ఆ పార్టీ పాలనలో 10వ తరగతి పేపర్ లీక్ అయింది. పిఎస్టిఈటి 2023లో, ఏడీఓ ఎగ్జామ్ 2024లో, ఫార్మసీ ఎగ్జామ్ జూలై 26 లీక్ జరిగి లాఠీచార్జ్ అయిన సంగతి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎంసెట్ 3 సార్లు ఎంసెట్ పరీక్షను 3 సార్లు లీక్ చేస్తే 3 సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేసిన సంగతి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏఈఈ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డిఏఓ ఇలా 15 సార్లు పేపర్ లీక్ అయి అనేక మంది నిరుద్యోగ యువత విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు ఆ రోజు ఏం గుర్తుకు రాలేదు, కానీ ఈరోజు సినిమా డైలాగులు గుర్తుకొస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఇటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎందుకోసమని చెప్పేసి ఈ నాటకాలు ఆడుతూ ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకొని నీట్ ఎగ్జామినేషన్ అంశంలో ప్రధానమంత్రి గారు కూడా స్వయంగా బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తానని చెప్పడమే కాకుండా ఒక చట్టాన్ని కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ ఆఫ్ 2024 ఏదైతే చట్టం తీసుకొచ్చారో ఆ చట్టాన్ని సవరణ చేసి 3 నుంచి 5 సంవత్సరాల శిక్షను 10 సంవత్సరాల శిక్ష చేసి ₹1 కోటి ఫైన్ని 10 కోట్లకు పెంచి ఒక కఠినమైనటువంటి చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ రోజు బాధ్యులైనటువంటి అధికారులను అరెస్ట్ చేయడము, మరి పదవుల నుంచి ఆ చైర్మన్ తప్పించడము, సిబిఐ ఎంక్వైరీ దాని మీద పెట్టించిన తర్వాత కూడా దీన్ని ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి కాబట్టి చేస్తున్నట్టుగా మరి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఈరోజు కేవలం 12 సంవత్సరాల్లో ఒక్క చిన్న అవినీతి మచ్చ లేకుండా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని
ఏదో ఒక రకంగా బదనాం చేయాలని కుట్ర చేస్తూ ఏదో ఒక రకంగా ఒక అంశాన్ని పెద్దది చేసి దాన్ని సోషల్ మీడియా ద్వారా మరి రాజకీయ పార్టీలు దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తూ